నమస్తే అండి. ఏంటి రూ. 10తో అమ్మ ఆశీర్వాదం ఎలా పొందేద్దాం అని అనుకుంటున్నారా? ఏం కాదండి. అమ్మవారికి వేపాకులంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే. ఈ వేపాకులు ఎలాగో మనకు ఫ్రీగానే దొరుకుతాయి కదండీ! తెచ్చి శుభ్రంగా కడిగేసుకుని ఒక రూ. 10 పెట్టి చామంతి పూలు తెచ్చుకుంటే ఎంతో అందమైనటువంటి వేపాకులతో మాలను తయారు చేసేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మీరు ఉట్టి వేపాకులతోనే ఈ మాలను చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా 4, 5 ఆకులు తీసుకుని ఇలా సూదులకు దారం ఎక్కించుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్ని వైపులకి స్ప్రెడ్ చేసుకుని అప్పుడు పెట్టుకొని గుచ్చుకోండి సూదికి. తర్వాత కొంచెం అలా కొన్ని ఆకులు పెట్టిన తర్వాత ఒక చామంతి పువ్వును పెట్టుకుని అలా 1 బై 1 అలా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆకులు అలా తీసి పెట్టి చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ మీరు అమ్మవారికి వేసుకున్న తర్వాత మీరు కష్టపడి చేసిందంతా మర్చిపోతారు. అబ్బా, భలే అందంగా ఉందే, నా చేతులతో ఇంత అందమైన మాల వేసుకున్నాను అనే ఫీలింగ్ డెఫినెట్గా మీ అందరిలో వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను అలానే ఫీల్ అవుతాను కాబట్టి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి వేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనండి, అంతకుమించి ఇంకేం కావాలి. సరే, మర్చిపోకుండా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టేయండి సరదాగా. ఓకేనా? టేక్ కేర్.